హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలొచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. కష్టాల్లో ఏ దారి కనిపించదు. అలాంటప్పుడు ధైర్యంతో వేసే అడుగే కొత్త మార్గాలను చూపెడుతుంది. ఈ 3 లక్షణాలు విడిచిపెట్టకండి. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇతరులతో గొడవ పడటం, అనాలోచితంగా పనులు చేయడం. స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజంలో బ్రతకాలంటే కావలసింది రెండే రెండు. ఒకటి డబ్బు, 2 నటించడం. నా వల్ల కాదు అన్న ఆలోచన మనసులోంచి తొలగించడమే విజయానికి తొలి అడుగు. అవసరమైన చోట తగ్గితే మనిషి ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గితే విలువ లేకుండా పోతుంది. జీవితంలో ఎప్పుడూ కూడా నటించొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. జీవితంలో నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఖాళీ లేకుండా ఉంటే నీకు ఇతరులను విమర్శించే సమయం ఉండదు. కొత్త దారిలో ప్రయాణించడానికి ఎప్పుడూ వెనకాడొద్దు. ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే గమ్యానికి త్వరగా చేరుస్తుంది. నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో. అంతే తప్ప అనుకున్నది సాధించాలి అనే నమ్మకాన్ని మాత్రం వదులుకోకు. ప్రపంచంలో ఏదైనా చౌకగా దొరకొచ్చు కానీ మనశ్శాంతి, ఆనందం మాత్రం వెలకట్టలేనివి. ప్రతి పని పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ 100 ఏళ్ళు. మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యం, మంచి నడవడిక అనేవి మనిషికి గొప్ప వరాలు. నడుస్తున్న కాళ్ళు మనకు ఎంతో పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి తాను ముందు ఉన్నానని గర్వం లేదు. తాను వెనుకబడ్డానని వెనుకున్న కాలికి అవమానం లేదు. ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం శాశ్వతం కాదని, క్షణాల్లో మారుతుందని. మీ జీవితం కూడా అంతే. మీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడటం, మీకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదమే. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడా దానిని పొందలేవు. దూరం అవ్వటానికి తగాదాలే కారణం కావసరం లేదు. అవసరమైన సందర్భాల్లో పలకరింపులు లేకపోయినా చాలు. టాలెంట్ ఉన్నవాడు ఓడిపోవచ్చు, తెలివైన వారు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయే వారికి ఏదీ ఆపలేదు. నీ ఆహాన్ని విడిచినప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. సముద్రం మీద వచ్చే అలలాగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. విజయం తప్పక వరిస్తుంది. సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే వెతకాలి. అంతేగాని సమస్యను మీలోనే ఉంచుకొని పరిష్కారం ఊరవతల వెతికితే ప్రయోజనం లేదు. జీవితంలో మనిషి ఓడిపోయేది తనకు ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, అతనిలోని బలహీనతల వల్ల. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవాడు ఉండడు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాలకు తలవంచాలి. సహనం కోల్పోకు. సమయం పడుతుందంతే. సంబరం గెలిచే రోజు ఒకటి వస్తుంది. నిన్ను మోసం చేసే వాళ్ళు గొప్పవాళ్ళై ఉండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయిన ఎవరైనా పేదవారే. ఎంత బలమైన దెబ్బ తగిలింది అని కాదు, నువ్వు ఎంత బలంగా తిరిగి కోలుకున్నావు అన్నదే ముఖ్యం. కాలమే మనస్సుకి గొప్ప వైద్యుడు. అది వేసే మందు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. జీవితంలో ఎదగాలంటే చెవిటి కప్పలా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవాలి. దూరం చేయాల్సింది పొరపాటుని, మనిషిని కాదు. ఎవరూ పట్టించుకోవడం లేదు అని బాధపడటం కన్నా ఎవరూ లేరు అనుకుంటేనే మనసు తేలికగా ఉంటుంది. గొడవల వల్ల దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొడవ పడటం గొప్ప కాదు. ఎన్ని గొడవలు వచ్చినా పట్టుకున్న చెయ్యిని వదలకుండా అలానే ఉండటం గొప్ప. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది. డోస్ ఎక్కువైతే మీకే ప్రమాదం. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచం. మీ లైఫ్లోకి ఏవి చెప్పిరావు, కానీ వచ్చింది ఏదైనా ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. తమ సమస్యలను నీతో పంచుకునే వారిని చిన్న చూపు చూడకు. నీకు చెప్పారంటే వాళ్ళు అసమర్థులని కాదు, నీ మీద ఉన్న నమ్మకమని తెలుసుకోవాలి.
ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం నీకోసం ఏమైనా చేసేట్లుగా చేస్తుంది. నీకు బాగా దగ్గరవారు ఎవరంటే నువ్వు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు. ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే అసలైన దగ్గరవారు. జీవితం, సమయం మనిషికి గొప్ప గురువులు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతుంది. కోరికలనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువులు వంటివి. ఎక్కువయ్యే కొలది బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు. మెరిసేదంతా బంగారం కాదు. మంచిగా మాట్లాడే వాళ్ళంతా మీ వాళ్ళు కాదు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మీ వెనుక ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మీ విలువ తగ్గదు. జీవితంలో పరిచయమయ్యే వారంతా మీకు ఏమీ నేర్పించరు, మీరు నేర్చుకుంటే తప్ప. అలాగే పరిస్థితులు ఏవైనా మిమ్మల్ని మార్చవు, మీరు మారితే తప్ప. నాన్నను చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏది రాదని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కను చూసి గర్వపడచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడుకో. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించుకో. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషుల్ని మాత్రం నమ్మకు. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరిగిపోతుంది. మంచి వాళ్ళు ఎప్పుడు ఇంకొకరిని చెడ్డవాళ్ళని చెప్పరు, చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఇతరులలో మంచిని గుర్తించరు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ బంధం దూరం అయితే తిరిగి మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. ఒక నిజం ఈ రోజు నిన్ను బాధ పెట్టొచ్చు కానీ జీవితంలో బాధపడనివ్వదు. కానీ అబద్ధం ఇవాళ సంతోషపెట్టినా అది బయటపడినప్పటి నుంచి రోజు బాధపడాల్సి వస్తుంది. తోడుగా ఉండగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరం కోసం, ఆనందం కోసం ప్రేమించకూడదు. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ జ్ఞాపకాలను కాదు. బాగా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కళ్ళ వెంట నీళ్లు రావటం సహజం. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతాయి, బాధలో వచ్చేవి మనసులో భారం దిగే వరకు వస్తాయి. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఒక బంధం బాగుపడాలి అంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే బంధం బలమైనది.